ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితే టెక్ న్యూస్ చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫస్ట్ చూసుకుంటే మాత్రమే ఒప్పో నుంచి అన్నమాట. సో ఒప్పో వాళ్ళది ఒప్పో A6 5G స్మార్ట్ ఫోన్ అఫీషియల్ లాంచ్ అయిపోయి మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. దీనిలో యూనిక్నెస్ ఏంటంటే మాత్రమే 7000 mAh బ్యాటరీ, 50 MP కెమెరా అండ్ వేపర్ కూలింగ్ చేపర్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ చూసుకుంటే మాత్రమే ఇక్కడ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో 18,000కి వస్తుంది. రీసెంట్గా ఉంది, డెడికేటెడ్ వీడియో అయితే తీసుకొస్తాను. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళని చూడండి. మోటరోలా వాళ్ళ G67 అండ్ G77 ఈ రెండు స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ప్రాసెసర్లు అయితే బయటపడ్డాయి. సో ఫస్ట్ చూసుకుంటే G67 చూసుకుంటే మీడియా డైమెన్సిటీ 6300 ప్రాసెసర్తో పాటు వస్తుంది. G77 వచ్చేసి మీడియా డైమెన్సిటీ 6400 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది అన్నమాట. కొన్ని ఫీచర్స్ ఏవైతే కొన్ని సిమిలర్గానే ఉన్నాయి. 6.8 ఇంచెస్ AMOLED డిస్ప్లేతో పాటు కూడా వస్తుంది. మంచి ఫీచర్స్తో పాటు వస్తుంది. మైక్రోఎస్డీ కార్డు కూడా పెట్టుకోవచ్చు అనమాట. అండ్ అవుట్ ఆఫ్ ద బాక్స్లో Android 16తో పాటు కూడా వస్తున్నాయి. కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే ఉన్నాయి, అవి డెడికేటెడ్ వీడియో చేస్తాను. ప్రస్తుతానికి అయితే మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్స్ ఏవైతే లీక్ అయిపోయినాయి అనమాట. నెక్స్ట్ చూసుకుంటే శాంసంగ్ వాళ్ళ నుంచి. సో శాంసంగ్ వాళ్ళు శాంసంగ్ గ్యాలక్సీ S26 అల్ట్రా స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కలర్ వేరియంట్స్ అయితే బయటపడ్డాయి. కలర్స్ ఏవి వస్తున్నాయంటే మాత్రమే బ్లాక్ వస్తుంది, వైట్ వస్తుంది, సిల్వర్ షాడో అంట, స్కై బ్లూ, కోబాల్ట్, వైలెట్ అండ్ పింక్, గోల్డ్ కలర్ ఆప్షన్స్లో కూడా రావచ్చు అనేసి అయితే ఇన్ఫర్మేషన్ అయితే బయటపడ్డది. నెక్స్ట్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అనమాట. సో మోటరోలా వాళ్ళది మోటరోలా Edge 70 ఫ్యూజన్ ఏదైతే ఉందో ఫుల్ స్పెసిఫికేషన్స్ అయితే బయటపడ్డాయి. ఇక్కడ మెయిన్ చూస్తే 7000 mAh బ్యాటరీ, ఇక్కడ స్నాప్డ్రాగన్ 7 Gen 3 ప్రాసెసర్తో పాటు కూడా వస్తుంది. ఇక్కడ 6.78 ఇంచెస్ డిస్ప్లే, AMOLED 1.5 రెజల్యూషన్, 1.5 రిఫ్రెష్ రేట్తో పాటు వస్తుంది. అండ్ 8GB RAM 12GB RAM వేరియంట్స్తో పాటు కూడా వస్తుంది అనమాట. 50 MP LYT ఈ కెమెరా వస్తుంది. అండ్ ఇది 32 MP సెల్ఫీ కెమెరాతో పాటు కూడా వస్తుంది అని అయితే హింట్స్ అయితే బయటపడ్డాయి. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రమే ShareX నుంచి అనమాట. సో ShareX అనేది వన్ ఆఫ్ ద గుడ్ స్క్రీన్ షాట్ తీసుకోవడానికి మంచి టూల్ అనమాట. దీంట్లో వీళ్ళు ShareX 19.0లో ఏఐకి సంబంధించిన ఫీచర్స్ అయితే ఇంక్లూడ్ చేసారు. అండ్ FFmpeg వర్జన్ 8.0తో పాటు కూడా వచ్చింది, మంచి కంపాటబిలిటీతో పాటు కూడా వచ్చింది. సో ఒకవేళ ఇట్లా మీరు ఏఐకి సంబంధించిన ఫీచర్స్ దీంట్లో చూసుకోవాలి, ఇది యూజ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రమే అటోమాన్ G7 Pro నుంచి కాబట్టి స్మాల్ ఫామ్ ఫ్యాక్టర్ గేమింగ్ పీసీని అయితే తీసుకొచ్చింది. సో దీంట్లో చిన్నగా ఉంటుంది, ఇంత సన్నగా ఉంటుంది, ఇంత హైట్ మీద ఉంది. దీంట్లో ఇది 14th జనరేషన్ i9 14900HX ప్రాసెసర్ అండ్ NVIDIA వాళ్ళది RTX 5070 ల్యాప్టాప్ జీపీని తీసుకొచ్చారు. ఇది ప్రైస్ చూసుకుంటే మాత్రమే $1360 ఉంది. ప్రైస్ ఎక్కువనే. ఇక్కడ పెద్ద ట్విస్ట్ ఏంటంటే వితౌట్ మెమరీతో పాటు తీసుకొస్తారు. సో మెమరీతో పాటు వస్తే సపరేట్ మెమరీ యాడ్ చేసుకోవాలంట. ఇదేం తీసుకోరా అని ఆయన అనిపించింది నాకైతే. సో ర్యామ్ అండ్ స్టోరేజ్ కాడ ఇది తలకి నొప్పి అయితే ఇక్కడ కూడా ఎఫెక్ట్ అయితే చూపిస్తుంది. నెక్స్ట్ చూసుకుంటే మాత్రమే అమెజాన్ ఒక పర్సన్ అయితే ఆర్డర్ చేసిండు అనమాట. సో ఇది 5080 గ్రాఫిక్ కార్డ్ అనుకొని ఆర్డర్ చేస్తే అది ఒకటే 8 పిన్ కనెక్టర్ ఉందని డౌట్ వచ్చిందంట. పైన అంత బాగుంది, తీరా పవర్ ఆన్ చేసి అంతా చెక్ చేసి చూస్తే మాత్రమే 5060 Ti అనమాట. అవి అంటే ఇక్కడ మోసం అయితే చేసిరు అనమాట. సో ఇక్కడ మనడైతే బాధపడ్డాడు అనుకోవచ్చు. సో ఇది కొన్ని సిచ్యువేషన్స్ ఇలా అయితే జరుగుతున్నాయి అనమాట. మోసాలు గ్రాఫిక్ కార్డులు కూడా ప్రైజెస్ ఇంక్రీజ్ అవుతున్నాయి కూడా చూసి ఉండండి, అవేర్నెస్ అనుకోవచ్చు అప్డేట్. నెక్స్ట్ చూసుకుంటే గేమింగ్ సంబంధించిన న్యూస్లో ఫార్ క్రై 3 బ్లడ్ డ్రాగన్, ఫార్ క్రై ప్రైమర్ ఏవైతే ఉన్నాయో 60 FPS ప్యాచ్ అప్డేట్ వచ్చింది కరెంట్ జనరేషన్ కన్సోల్స్కి. ఒకవేళ గిట్లా మీరు ఇది పీసీలో కూడా ఆడాలి అన్న ఒకటి వాళ్ళకైనా అప్డేట్స్ బాగా లేవా అంటే మాత్రమే పీసీలు ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదు, స్టీమ్లో అవైలబుల్ ఉంది, మంచి డిస్కౌంట్ వస్తుంది అనమాట. 249 రూపీస్ గేమ్ అనమాట. అంటే $250 ప్రైస్ ట్యాగ్తో పాటు వస్తుంది. తీసుకోమంటే బాగానే ఉంటుంది. అండ్ నేను ట్రై చేయాలి. ఫార్ క్రై 3 కూడా చాలా లేవు, అంటే 2012 వచ్చింది, దగ్గర 14 సంవత్సరాల ఓల్డ్ గేమ్ అనమాట. కొత్తదేం కాదు, చాలా పాత గేమే. సిస్టమ్ రిక్వైర్మెంట్స్ చాలా తక్కువనే ఉంటాయి. 15GB స్టోరేజ్ ఉన్నమాట. సో ట్రై అయితే చేసుకోవచ్చు, ఈజీగా క్వాడ్-కోర్ ప్రాసెసర్తో అనేసి రన్ అయిపోతుంది. అండ్ ఇవి ఇవ్వాలన్నా టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ అండ్ సాఫ్ట్వేర్కి సంబంధించిన న్యూస్. నచ్చి మంచి అనిపిస్తే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వేళ కలుసుకుందాం.